ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్న, వీళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి ఏదో ఒక మార్గం చూస్తానన్నా. నువ్వు చేసేది ఇదే? అన్ని దారులు మూసుకుపోయాయి రాబోడా. తిండి తినకుండా నిద్ర చేయకుండా సచ్చేలా ఉన్నాం. ముందు వాళ్ళను ఇంట్లోంచి గెంటేస్తే గాని మనం బతకలేం. నువ్వు గమనుండు. మంచి పని చేశారు వరదరాజులు గారు. ఆయనే పోతారు. ఏంటమ్మా? అదే వాళ్ళు వెళ్ళకపోతే వాళ్ళింటికి మా పెద్దనాన్నే పంపిస్తాడు అంటుంది అమృత. ఏది ఏమైనా నిన్న ఇంటికొచ్చాక మంచి భోజనం పెట్టించారు. ఇంట్లో మర్యాదలన్నీ చాలా బాగా చేశారు. చాలా సంతోషం మావయ్య. మాకు మాత్రం కూడు నీడ లేకుండా బయటే పడున్నా. ఈ విషయంలో మా పెద్దమ్మకి నాగవల్లికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి శ్రీవల్లి. మాదే ఉందిలే వదినా. అన్నయ్య మాకు చేసిన మేలులో ఇదెంత? రవ్వంతా. ఏ విధంగా అయినా అన్నయ్యకి ఒకరోజు సేవలు చేసుకునే అవకాశం మాకు కల్పించినందుకు నేనే శివ వదినకి థ్యాంక్స్ చెప్పాలి. అయిపోయాయా మీ కబుర్లు? ఇంకా బ్యాలెన్స్ ఏమైనా ఉంటే మీ ఇంటి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి. నిన్నటి వరకు వాళ్ళకి ఊర్లో ఇల్లే లేదని చెప్పావు కదేవా. ఇప్పుడు ఉందని చెప్తుండాను కదా తిరుపతి. ఆ మాట మీకు తెలియాలనే ఊరు పెద్దలను పిలిపించాను. ఆ పేపర్లేవో ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు కదండి. అబ్బోడా, ఓపిక లేదు నాన్న. కానీ వీళ్ళని ఇక్కడి నుంచి పంపించడం కోసమైనా ఆ పేపర్లు తీసుకొచ్చి వీళ్ళ మొహాన కొడతాను. ఆగన్నయ్య, అలా మొహాన కొడితే ఈ ఊరి జనంతోనే నీ మొహం మీద ఉమ్మేసేలా చేస్తాను. గొడవలొద్దురబ్బోడా. త్వరగా వెళ్ళి పేపర్లు తెచ్చిచ్చేసాయి. అందరి ముందు మీ మేనలుడి మీద కోపంగా మాట్లాడతారు కానీ వాళ్ళ కష్టం వస్తే మాత్రం ఆదుకుంటారన్నమాట. తీసుకో బావా. సంతోషం కదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.